హాయ్! ఈరోజు వాట్సాప్‌లో వ్యూ వన్స్ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఎలా పంపించాలనేది నేనిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే వాట్సాప్ ఓపెన్ చేయండి. మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేనిక్కడ మైండ్ పీవీఐఆర్ అనే వాళ్ళకి పంపాలనుకుంటున్నాను. కింద మెసేజ్ దగ్గర అక్కడ హైలైట్ అవుతుంది కదా హ్యాండ్. సో, అక్కడ దాని మీద క్లిక్ చేయండి అటాచ్‌మెంట్స్ మీద. సో, ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్, వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను కేపీఎంజీ అనేది సెలెక్ట్ చేశాను. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత తప్పకుండా అక్కడ మన కింద 1 కనపడుతుంది కదా! దాన్ని మాత్రం క్లిక్ చేయండి. ఎందుకంటే అదే అనమాట మెయిన్. సో, ఇలా వెళ్తుందనమాట. అదేంటంటే ఫోటోలాగా ఎళ్ళదు. సో, అది ఒక ప్రైవసీతో ఎళ్తది 1 ఫోటోలాగా. సో, పైన మీకు కనిపించింది కదా! సో, అలా ఎళ్తదనమాట. ఒకసారి అటు సైడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం వెళ్తున్నాను బ్యాక్‌కి. సో, ఇక్కడ చూసినట్టయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దానికే పంపించుకున్నాను అనమాట. నా ఇంకొక వాట్సాప్‌కి. సో, ఇలా వస్తదనమాట. మీరు అక్కడ చూడొచ్చు. సో, హియర్ ఇలా కనిపిస్తుంది ఎవరికైతే మనం పంపించామో వ్యూ వన్స్ ఫోటో. సో, వాళ్ళు అది క్లిక్ చేయగానే ఓపెన్ అవుద్ది. వాళ్ళు చూడగలరు అది వీడియో కానీ, ఫోటో కానీ. సో, ఇక్కడ ప్రైవసీ పర్పస్ కాబట్టి అది డిస్‌ప్లే అవ్వట్లేదు. సో, చూసిన తర్వాత ఇలా అయిపోతుంది. ఇంక మళ్ళీ ఓపెన్ అవ్వదది. ఓన్లీ వన్సే. సో, ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.